అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బడ్జెట్ పై మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న కేసీఆర్ బడ్జెట్ పై కూడా స్పందిస్తూ ఇది అంతా కూడా ట్రాష్ అని కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే ఈ బడ్జెట్ పై చర్చల సందర్భంగా చీల్చి చెండాడతామన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రియాక్షన్ తెలుసుకుందాం. చెప్పండి, నిన్న బడ్జెట్ అంతా కూడా ఉత్తి ట్రాష్ అని కూడా కేసీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది. రేపు చర్చలో మిమ్మల్ని చీల్చి చెండాడుతా అంటున్నారు, ఏమంటారు? దాదాపు 2 ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ 2 ఎన్నికల్లో కూడా కేసీఆర్ పార్టీని ప్రజలు చీల్చి చెండాడి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కావాలి, ఈ రాష్ట్రంలో రైతు రాజ్యం కావాలి, రైతు పాలన కావాలి, రైతు సంక్షేమం కావాలి అనేటువంటి కోరిక ప్రజల్లో ఉంది. కాబట్టి ఆనాడు కాలోజన్నట్టు తెలంగాణ కోటి రత్నాల వీణ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది రైతు బడ్జెట్. ఎక్కువ వ్యవసాయ రంగానికి 50% బడ్జెట్ ని కేటాయించడం అంటేనే మా చిత్తశుద్ది అందులో స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ తనే స్వయంగా నేను రైతు బిడ్డను, రైతు కష్టాలు తెలిసిన అనేటువంటి డైలాగులు కొడతాడు. కాబట్టి ఈ రోజు రైతు ప్రభుత్వం వచ్చింది, రైతు సంక్షేమాన్ని కోరుకుంటుంది, వ్యవసాయ రంగానికి పెద్ద పీటేసింది. దీన్ని చూసి ఓర్వలేక, దీన్ని చూసి తట్టుకోలేక అవాకులు చవాకులు వెళ్తాయి. 6 గ్యారంటీలతో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళ బడ్జెట్ లో చూసినట్టయితే 6 గ్యారంటీలకు ఏమి ఇచ్చారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 6 గ్యారంటీలకు చాలా స్పష్టమైనటువంటి బడ్జెట్ ని పెట్టినాం. ఈరోజు ఉచిత బస్సుకు దాంట్లో బడ్జెట్ లో కేటాయించడం, 200 యూనిట్ల కరెంటుకు బడ్జెట్ లో కేటాయించడం, ఆ తర్వాత అనేక స్కీంలకు ఒక్కొక్క రంగానికి ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా బడ్జెట్ కేటాయించడం. దాంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ఇవాళ కేటీఆర్ చెప్తూ కూడా మేము పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేదు, మేము ఎంపీలం లేం, కాబట్టి మా లోటు కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా కానీ గుండుసున్నా ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పారు. పార్లమెంట్ లో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా నీకు ఎంపీలు ఇచ్చినా నువ్వు కొట్లాడింది తక్కువ. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అవుతున్నప్పుడు కొట్లాడింది, ఫైట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. అప్పుడు మా రాజగోపాల్ రెడ్డి అన్న గాని, పొన్నం ప్రభాకర్ గాని వీళ్ళు కొట్లాడిండ్రు. ఈ జిల్లా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న తెలంగాణ కోసం రాజీనామా చేసిండ్రు. కాబట్టి ఆ రోజు కూడా మీరు చిత్తశుద్దిగా బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎక్కడుండు? ఆ రోజు కొట్లాడింది, ఫైట్ చేసింది, గాయపడ్డది కాంగ్రెస్ ఎంపీలే కదా. కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికీ 2 రోజులుగా కొట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. తెలంగాణకు జరిగినటువంటి బడ్జెట్ లో జరిగిన అన్యాయం మీద మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా ప్రాజెక్టుల బాట పట్టింది. అక్కడ అంతా కూడా ప్రాజెక్టులు 1,00,000 టీఎంసీల నీటిని కూడా తట్టుకున్నాయి, ప్రాజెక్టు దృఢంగా ఉందని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి 1,00,000 కోట్ల రూపాయలని ప్రాజెక్టుల పేరుతోని ఈ రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ 1,00,000 కోట్ల దుర్వినియోగం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు జరిగినటువంటి నష్టం, ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం, ఈ రాష్ట్ర రైతాంగానికి జరిగినటువంటి నష్టం రేపు అసెంబ్లీలో చర్చకు వస్తుంది. కాబట్టి ఆ చర్చలో వాళ్ళు దోషులుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైడ్ ట్రాక్ చేయడం కోసం గోదావరి నది వస్తుంది, ఆ గోదావరి నది నీళ్లు చూసి రావడానికి పోయింది తప్ప ఆ ప్రాజెక్టు మీద ప్రేమతోనో ఈ ప్రాంత ప్రజల మీద పాటు పోయింది కాదు. ఆ తర్వాత అనేక స్కీంలకు ఒక్కొక్క రంగానికి ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా బడ్జెట్ కేటాయించడం. దాంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ఇవాళ కేటీఆర్ చెప్తూ కూడా మేము పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేదు, మేము ఎంపీలం లేం, కాబట్టి మా లోటు కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా కానీ గుండుసున్నా ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పారు. పార్లమెంట్ లో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా నీకు ఎంపీలు ఇచ్చినా నువ్వు కొట్లాడింది తక్కువ. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అవుతున్నప్పుడు కొట్లాడింది, ఫైట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. అప్పుడు మా రాజగోపాల్ రెడ్డి అన్న గాని, పొన్నం ప్రభాకర్ గాని వీళ్ళు కొట్లాడిండ్రు. ఈ జిల్లా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న తెలంగాణ కోసం రాజీనామా చేసిండ్రు. కాబట్టి ఆ రోజు కూడా మీరు చిత్తశుద్దిగా బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎక్కడుండు? ఆ రోజు కొట్లాడింది, ఫైట్ చేసింది, గాయపడ్డది కాంగ్రెస్ ఎంపీలే కదా.
కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికీ 2 రోజులుగా కొట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. తెలంగాణకు జరిగినటువంటి బడ్జెట్ లో జరిగిన అన్యాయం మీద మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా ప్రాజెక్టుల బాట పట్టింది. అక్కడంతా కూడా ప్రాజెక్టులు 1,00,000 టీఎంసీల నీటిని కూడా తట్టుకున్నాయి. ప్రాజెక్టు దృఢంగా ఉందని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి 1,00,000 కోట్ల రూపాయల్ని ప్రాజెక్టుల పేరుతోని ఈ రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ 1,00,000 కోట్ల దుర్వినియోగం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు జరిగినటువంటి నష్టం, ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం, ఈ రాష్ట్ర రైతాంగానికి జరిగినటువంటి నష్టం రేపు అసెంబ్లీలో చర్చకు వస్తుంది. కాబట్టి ఆ చర్చలో వాళ్ళు దోషులుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైడ్ ట్రాక్ చేయడం కోసం గోదావరి నది వస్తుంది, ఆ గోదావరి నది నీళ్లు చూసి రావడానికి పోయింది తప్ప ఆ ప్రాజెక్టు మీద ప్రేమతోనో ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమతోనో పోయింది కాదు. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు. ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్లే ఈ ప్రాజెక్టు అనేటువంటిది అన్సైంటిఫిక్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టును ఇప్పుడు నీళ్లు దాంట్లో నిల్వ చేయాలన్నా, నీళ్లను ఆపాలన్నా వద్దా అని మేము చెప్పేంత వరకు స్టోరేజ్ చేయొద్దని చెప్పేసి నేషనల్ కమిటీనే చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ చెప్పినటువంటి దానికి అనుగుణంగానే రాష్ట్ర గవర్నమెంట్ నడుస్తుంది. ఇది ఇప్పుడు చెప్పలేదు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎన్నికలు జరగక ముందే చెప్పి ఖాళీ చేపించారు. కాబట్టి ఇవన్నీ సత్యాలు ప్రజల ముందున్న తర్వాత నువ్వు ప్రాజెక్టులో విహారయాత్ర పోతున్నాము, 2 రోజులు రెస్ట్ తీసుకోవడానికి పోతున్నాం అని చెప్తే అర్థం ఉంది. కానీ ఏదో ఉద్ధరియటానికి పోతున్నాం అని అంటే దాంట్లోనే ట్రాష్. అంటే కేసీఆర్ రేపు సభకు వస్తున్నారు, చర్చ చీల్చి చెండాడుతూ అంటున్నారు. తట్టుకుంటారా మీరు? భయపడుతున్నారు? రమ్మనండి, నేను కూడా అనుసరిస్తాను. రమ్మనండి. 10 సంవత్సరాల కాలంగా నువ్వు నిర్మించింది ఏదో చెప్పు, నువ్వు నిలబెట్టింది ఏదో చెప్పు. కాళేశ్వరం కట్టినాను, కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాన్నావు. ఎన్ని లక్షలకు ఇచ్చినావు చెప్పు. ఇయర్ వైజ్ గా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరంకి ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటిది చూపించాలి కదా. నువ్వు పాత ఆయకట్టును స్థిరీకరిస్తూ కొత్త ఆయకట్టును ఇస్తానని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినావు. కొత్త ఆయకట్టు ఎంత పెంచినవు, పాత ఆయకట్టు ఎంత స్థిరీకరించినవు అనేటువంటిది లెక్కలతో సహా చెప్పమనండి కేసీఆర్ గారిని. మేము కూడా అనుసరిస్తాం. రైట్. కేసీఆర్ మాటలకు ఎవరు భయపడరని ఆయన చీల్చి చెండాడుతూ అలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అసెంబ్లీలో చర్చకు సిద్ధమని భయపడే ప్రసక్తే లేదని కూడా ఆ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.